ఊళ్ళో ఎంతమందికి ఇస్తాడు పోను మార్గదర్శి? ఇప్పుడు జగన్ ఎంతమందికి ఇచ్చాడు? ఎన్ని లక్షల మందికి ఇచ్చాడు ఏడాదికి డబ్బులు? అవును. అన్ని లక్షల మందిలో 1/1 వంతు కన్నా ఇవ్వగలుగుతాడా వీళ్ళు? అది కూడా ఏమని చెప్పారు, వాళ్ళ లక్షాధికారులు చేపిస్తా ఉన్నారు మార్గదర్శులతో. అవును. మళ్ళీ ఇప్పుడు పెన్షన్లు ఇప్పిస్తారు వాళ్ళతో. ఏందో ఇక అది అర్థం పర్థం లేని మాట. పద్దాక P4 లేకపోతే ఇది అర్థం పర్థం లేని మాట. ఎవరికి అర్థం కాని భాషలో మాట్లాడే. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశారు, ఇప్పుడు ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను చేస్తాను అని అన్నారు. దీంతో అదే మరి ఇప్పుడు మరి 15,000 పారిశ్రామికవేత్తలు అవుతారు వాళ్ళు. అంటే P4 లో భాగంగా చేస్తామని అన్నారు. మరి P4 లో భాగంగా ఇవన్నీ చేస్తే P4 ఒక కాసేపు ఏమో అదే కదా, స్కూల్ డెవలప్ చేయాలంటే P4, లేకపోతే కనుక ఏం చేయాలన్నా P4. P4 ఏందనేటువంటి ఒక బ్రహ్మ పదార్థం అన్నమాట. చివరికి భ్రమ పదార్థం అవుతుంది అది. మొత్తం మీద ఇవన్నీ అగాధాలు దాటుకొని ఇంకా ఒక 1 year అయితే గడిపేశారు చంద్రబాబు నాయుడు గారు. అద్భుతమైన పాలన అందించేశాం ఈ ఏడాదిలో, ప్రజలందరూ అసలు సుఖ సంతోషాలతో ఉన్నారు అని చెప్తున్నారు. సార్ ఇదే టైంలో ఎమ్మెల్యేలకు కూడా ఏమైనా ఒక షాక్ ఇస్తున్నారా? ఎమ్మెల్యేలు మారకపోతే చర్యలు తీసుకుంటామంటూ ఒక పక్క మొన్న కేకే సర్వేలో కూడా ఏదో 19 మంది ఎమ్మెల్యేల మీద 40 మంది చెప్పి. ఎంత సార్? 40 మందా? ఓకే అయితే నేను చదివింది రాంగ్.